హైడ్రా అనే పేరు వినిపిస్తే చాలు ఇప్పుడు చాలా మందికి చెమటలు పడుతున్నాయంట. బఫర్ జోన్స్లో చెరువులకు దగ్గరగా ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇంకేమన్నా నిర్మాణాలు చేపట్టినా బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే ఇడిసేదే లేదన్నట్టు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాల్లో చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరు అడ్డపడినా తగ్గేదే లేదంటున్నారు ఆఫీసర్లు. హైడ్రా పేరింటే చాలు ఒక్కొక్కరికి సల్ల చెమటలు పడుతున్నాయి. ఇప్పుడు ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా తగ్గేదేలే అన్నట్టు బుల్డోజర్లు పెట్టి కుప్ప నూకుతున్నారు ఆఫీసర్లు. ఇప్పుడు తుమ్మిడి కుంటల సినిమాల హీరో అక్కినేని నాగార్జున సారు కట్టించిన ఎన్ కన్వెన్షన్ మీద పడ్డారు. తెల్లారితాలకే పోయి కూలగొట్టుడు సులువు చేస్తే సారు అటు ఈసారించుకొని కోర్టుకు పోయేటాళ్లకు అంత అయిపోయింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అన్యాయంగా నా ఫంక్షన్ హాల్ ను కూలగొట్టిందని కోర్టుకు పోతే కోర్టు సార్లు ఈసారణ చేసి ఇప్పటి వరకు కూలగొట్టుడు ఆపేయాలని ఆర్డర్లు ఇచ్చిరట. నోటీసులేం ఇవ్వకుంటేట కూలగొడతారని అధికారుల మీదకి కోర్టు సార్లు గరం అయ్యిరట. అయితే మాత్రం ఏం పాయిదా, ఇప్పటికే అంత అయిపోయే. ఇక ఇదిట్టుంటే తుమ్మిడికుంట షర్ల హీరో నాగార్జున సార్ ఫంక్షన్ హాల్ కట్టిందని హైడ్రా అధికారులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వచ్చినాయట. అందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా ఓ ఫిర్యాదు పంపించిండట. హైడ్రా అధికారులకు మంత్రి సారు ఎన్ కన్వెన్షన్ ముచ్చటంతా రాసి ఓ ఉత్తరం పంపించిండట. పెద్ద ముచ్చట ఏంటంటే మంత్రి సారు రాసి పంపించిన ఉత్తరం చూసినాకనే అధికారులు బుల్డోజర్లు అందుకొని పోయి ఫంక్షన్ హాల్ అంతా కుప్ప నూకిరట. ఏం తక్కువ 10 ఎకరాలలో ఉంటుందట ఈ ఎన్ కన్వెన్షన్ హాల్. అగో చూడోలి జంబో మిషన్లు పెట్టి ఎట్లా కూలగొడుతున్నారో చూస్తుండగానే పోతం పెట్టిర్రు అంతా. ఎన్ కన్వెన్షన్ మీద అయ్యేటి లొల్లి ఇప్పటి సంది అవుతున్నదేం కాదట. ఏం తక్కువ 10 ఏళ్ల సంది అవుతున్న లొల్లాట. 2014 కన్వెన్షన్ హాల్ ను కూలగొట్టేందుకు అప్పుడున్న అధికారులు వస్తే అప్పుడు సుధా కోర్టోళ్ళు కూలగొట్టొద్దని ఆర్డర్లు ఇచ్చిరట. అంతేకాదు మళ్ళీ ఎప్పుడు ఇటువంటి కార్యం ముంగటేసుకున్నా నోటీసులు ఇచ్చినాకనే కూలగొట్టాలని కూడా చెప్పిరట. కానీ ఇప్పుడు నోటీసులు ఏమి ఇవ్వకుండానే కూలగొట్టిరని మల్లోపాలి కోర్టు మెట్లు ఎక్కిండు నాగార్జున సారు. ఏదైతే గానీ ఎన్ కన్వెన్షన్ హాల్ ముచ్చడం మాత్రం రచ్చ రచ్చ అవుతుంది. ఇప్పుడు మరి చూడాలకి పంచాది ఎడిపోతుంది ఏంది అనేటిదిగా.